అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక స్టేట్మెంట్ కూడా, ఒక స్కీమ్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. మూడో బిడ్డకి ఎవరైతే సంతానం కలిగి మూడో బిడ్డని ఆంధ్రప్రదేశ్లో జన్మనిస్తారో వాళ్ళకి 30,000 రూపాయలు, అలాగే నాలుగో బిడ్డని కన్నట్లయితే 40,000 రూపాయలండి. కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది జంజీ యువకులు 35-38 సంవత్సరాలు వచ్చినా చాలా మటుకు సింగులర్గా, బ్యాచులర్గా ఉండిపోతున్నారండి, సింగిల్స్గా. సో అసలు పెళ్ళిళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగితేనే కదండి మూడో బిడ్డకి నాలుగో బిడ్డకి వీళ్ళు జన్మనివ్వడానికి. సో ఈ 30,000 40,000 రెండు కలిపితే 70,000 అవుతుందండి. సో ముందు మీరు చేయవలసింది ఏంటంటే, బ్యాచిలర్స్గా ఉండినటువంటి వ్యక్తుల్ని, జంజీ యువకుల్ని గుర్తించి ముందు పెళ్లి చేసుకోవడానికి స్కీమ్ వదలండి. చాలామంది సింగిల్గా ఉండిపోయారు. సో పెళ్లి చేసుకుంటే 70,000 ఇస్తామనే స్కీమ్ని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పెళ్లిళ్ళు జరిగితే అప్పుడు తొలి బిడ్డో, రెండో బిడ్డో, మూడో బిడ్డో అది తర్వాత సబ్జెక్టు. ముందు పెళ్లిలే జరగట్లేదు. సో పెళ్లిళ్ళు జరగడానికి 70,000 రూపాయలు ఇస్తామని ప్రకటన చేస్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాళ్ళు పార్ట్నర్స్ పిల్లల్ని కంటారు. తద్వారా పాపులేషన్ ఇంక్రీజ్ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని, న్యాయవాదిని. థ్యాంక్ యూ. జై హింద్.